హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. టీజీఈ ఎపిసోడ్ 2025 అనగా టీఎస్ఎంసెట్ 2025కి సంబంధించినటువంటి ముఖ్యంగా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి అంశమైనటువంటి కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎదురు చూసిన వాళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఇక్కడ మనకి న్యూస్ ఆర్టికల్లో మనకి కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అది చూసే ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ అయితే డెఫినెట్గా చేసాను ఫ్రెండ్స్, ఓకేనా. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క ఆర్టికల్ చూసారనే నేనైతే అనుకుంటున్నాను. దీనిపైన క్లియర్ కట్ వీడియో కూడా చేశాను. ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా అని చెప్పేసి వచ్చింది మనకి ఒక ఫైవ్ డేస్ బిఫోర్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా. సో దీనిపైన కొత్తగా ప్రణాళిక ఇవ్వాల్సి ఉంటుంది. 2024 వరకు ఫీజు యొక్క జీవో అనేది అయిపోయిందనమాట, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ఫీజెస్తో 2025-26 అకాడమిక్ అయితే కొనసాగాలని చెప్పేసి కౌన్సిలింగ్ దీని కొరకి అయితే ల్యాగ్ అవుతుంది. లేదంటే మనకి వెంటనే కౌన్సిలింగ్ వచ్చేస్తుండే అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. దట్స్ ఓకే. ఈరోజు ఆర్టికల్లో వచ్చినటువంటి కథాంతరం ఏంటి అంటే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి వచ్చింది ఫ్రెండ్స్. కొత్త రుజుములపై తేల్చేందుకు కమిటీ, ఇంకా TAFRC కమిటీ భేటీలో నిర్ణయం అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది క్లియర్ కట్గా ఒకసారి ఓపెన్ చేసి చెప్తాను మీకు. ఈరోజు ఈ యొక్క పేపర్ ఆర్టికల్లో చూసుకున్నట్టయితే పాత ఫీజులతోనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అని చెప్పేసి వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనకి ఇదివరకు ఎంత ఫీజు ఉండేనో కొత్తగా కాలేజెస్ ఇప్పుడు పెట్టినా కానీ ఆ యొక్క ఫీజు రూల్సే పాటించాలి అని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్కి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే అన్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీ కూడా వేశారనమాట. అదంతా ఒకసారి మీకు క్లియర్ కట్గా నేను ఎప్పుడు చెప్తాను మీకు. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రస్తుతానికి పాత ఫీజులతోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల రుజుములపై లోతుగా అధ్యయనం చేయాలని, ఆలస్యమైన పర్వాలేదని విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు AICTE నిర్దేశించిన ప్రకారం ఆగస్టు 14 నాటికి బీటెక్ తరగతులను ప్రారంభించాల్సి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రవేశాలు రుజుములు నియంత్రణ మండలి కార్యాలయంలో బుధవారం కమిటీ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజనీరింగ్ ప్రవేశాలు చేపట్టాలంటే వచ్చే 3 ఏళ్ళు అంటే 2025-26, 2026-27, 2027-28 కోసం కొత్త రుజుములు ఖరారు చేయడం తప్పనిసరి, సీఎం ఆదేశాల ప్రకారం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 2016లో టాస్క్ ఫోర్స్ బృందాల ఇక్కడ నివేదికలతో పాటు పలు ఇతర అంశాలపై అధ్యయనం చేయాలంటే మరింత సమయం అవసరమని కమిటీ అభిప్రాయపడింది. అప్పటి వరకు కౌన్సిలింగ్ ఆపడం సాధ్యం కాదని ఇక్కడ చూసుకోండి. అప్పటి వరకు కౌన్సిలింగ్ ఆపడం సాధ్యం కాదని భావించి కమిటీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రస్తుతానికి పాత ఫీజులతోనే ప్రారంభించాలని నిర్ణయించింది. కొత్త ఫీజులపై అధ్యయనం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించాలని తీర్మానించింది. సో టోటల్గా ఒకటి ఏంటి అంటే, ఇదివరకు ఉన్న ఫీజుతోనే కొనసాగించాలి, లేదంటే ఇప్పుడు ఇంకా లేట్ అవుతుంది. ఆగస్టు 14 వరకు క్లాసెస్ ప్రారంభం అవ్వాలి అని చెప్పేసి కమిటీ నిర్ణయించినటువంటి డేట్ ఏదైతే ఉందో డెడ్లైన్, ఈ యొక్క డెడ్లైన్ అనేది దాటి మళ్ళీ మనకి అక్టోబర్, నవంబర్ వరకు కూడా వెళ్ళే అవకాశం అవుతుంది కౌన్సిలింగ్. సో దాని ద్వారా అకాడమిక్ అనేది ల్యాగ్ అవుతుంది. సో ఫీజు అనేది పెంచకపోయినా పెద్ద ప్రభావం ఏం పడదు కాబట్టి, సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క క్లాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి కమిటీ వాళ్ళు ఇప్పుడు మీరు అయితే పాత ఫీజెస్తోనే కొనసాగించండి అని చెప్పేసి కౌన్సిలింగ్ అయితే ప్రారంభించాలి అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మధ్యలో జీవో ఇస్తారా ఈసారికి వాయిదానా అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క కథనంలో చూసుకున్నట్టయితే మనకి జూన్ 13న సీఎంతో భేటీ అయినటువంటి సమయంలో వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఈవెన్ ఫీజెస్ ఇప్పుడు జీవో పాస్ అయినా కానీ స్వల్పంగానే ఫీజెస్ అయితే ఉంటాయి. సో అంటే బేర్ చేయగానే ఎక్కువగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లాస్ట్ టైం వాళ్ళు నివేదిక ఇచ్చిన దాంట్లో 50% ఫీజెస్ అయితే పెంచిండ్రు లాస్ట్కి ఈ ఇయర్కి అండ్ అదేవిధంగా 80% కూడా పెరిగాయి అక్కడక్కడ కొన్ని చోట్లలో. సో అందుకొరకని ఫీజు అంతగానం పెరగదు, మా అంటే ఒక 10-20% మాత్రం పెరిగిద్ది అని చెప్పేసి వాళ్ళైతే గవర్నమెంట్ అయితే పేర్కొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకవేళ కొత్త ఫీజులు ఈ సంవత్సరమే నిర్ణయించిన
స్వల్పంగానే ఉండొచ్చని భావిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మనకి దాదాపు అన్ని కళాశాలకు అన్ని కాలేజెస్కు అనుమతులు అయితే వచ్చాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ మొత్తం 175 కాలేజెస్లోకి 155 ప్రైవేట్వి, ఇప్పటివరకు 4-5 కళాశాలకు తప్ప మిగిలిన వాటన్నింటికి ఏఐసిటిఈ నుంచి అనుమతులు అయితే వచ్చాయి. సో ఆ ప్రకారం ఈ నెలాఖరు నుంచి లేదా జూలై తొలి వారంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నారు. తొలి విడత సీట్లు కేటాయిస్తే చివరి విడతను జోసా తదనంతరం జరిగే సీసాబ్ కౌన్సిలింగ్ తర్వాత చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. సో మొత్తంగా మనకు చూసుకున్నట్లయితే ఈ నెల ఆఖరిలో అంటే జూన్ ఎండింగ్లో మనకి కౌన్సిలింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జోసా తర్వాత సీసాబ్ ఉంది కదా, సీసాబ్ వరకు మనకి లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో సో ఆ యొక్క ఫేజ్ అయితే కండక్ట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళైతే భావిస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గత ఏడాది ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు భర్తీ అని చెప్పేసి కళాశాల సంఖ్య వచ్చేసి 175, మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయంటే 1,18,989, భర్తీ అయినవి వచ్చి చూసుకున్నట్లయితే 1,07,160 అనమాట. కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా కలిపి ఇంత ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో మనకి అర్థమైనటువంటి పాయింట్ ఏంటి అంటే మొత్తంగా ఈ యొక్క ఆర్టికల్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఏదైతే ఉందో కౌన్సిలింగ్ సో అది ఈ యొక్క నెలాఖరులో జరుగుతుంది. అది కూడా విత్ ఓల్డ్ ఫీ స్ట్రక్చర్స్తోనే జరుగుతుంది. పాత ఫీజుల విధానంలోనే ఈ యొక్క కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మాకు పాత ఫీజుల విధానం అని చెప్పేసి అంటున్నారు. మాకు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు పాత ఫీజే తీసుకుంటారు. సో ఇదే మళ్ళీ మాకు 4 years వరకు చదువుకోవాలి కదా, మాకు ఎలా మరి అని చెప్పేసి అనుకుంటే 4 years గాను ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఇయర్లో పాత ఫీజు అని చెప్పేసి తీసుకున్నారో ఈ యొక్క ఫీజే 4 years గాను మనకైతే వర్తిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం ఫీజ్ ప్యాటర్న్ ప్రకారం ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా మీకు 4 years అయితే మీరైతే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అది ఇందులో ఈ ఆర్టికల్లో పేర్కొన్నారు. క్లియర్ కట్గా మనం అయితే ఆర్టికల్ మొత్తం చదివేసాం. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఒకటి ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే పేరెంట్స్కి బర్డెన్ అయితే తగ్గింది. ఫీజు అనేది ఎక్కువగా ఏముండదు, స్వల్పంగానే ఉంటుంది ఈవెన్ పెరిగినా కానీ. సో పెరగకపోతే ఓల్డ్ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే మనం భావించవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఎవరైతే ఇప్పుడు కౌన్సిలింగ్ ఎప్పుడని వెయిట్ చేస్తున్నారో మీ అందరికైతే కూడా గుడ్ న్యూస్. సో కౌన్సిలింగ్ అనేది ఈ మంత్ జూన్ ఎండింగ్లో అంటే లాస్ట్ వీక్లో మనకి రానికైతే ఎక్కువ ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.